వీడియో కంటిన్యూషన్ అండి. అలా సగ్గుబియ్యం వేసి శుభ్రంగా కలిపేసిన తర్వాత దాంట్లో బాగా తిక్కుగా చేసి దగ్గర కలుపుతూ ఉండగా దాంట్లోనే కొంచెం పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర కలిపి మిక్స్ చేసి దాంట్లో వేయాలండి. అదే కారం కోసం అండి. కొంచెం కారం కలుపుకొని మీకు ఎంత కావాలో అంత మీ కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. అది మొత్తం కలవాలండి. పిండి మిశ్రమంలో మొత్తం కలిసిపోయేలా చేసి మీరు కలిపిన తర్వాత ఇంకా ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. కొంచెం అది దగ్గర పడిన తర్వాత దాంట్లోనే సాల్ట్ వేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలండి. సాల్ట్ మీకు టేస్ట్ చూసుకుని ఎంత సరిపోద్దా లేదా అని అడ్జస్ట్ చేసుకుని కలుపుతూ ఉండాలండి. అది బాగా చిక్కగా వాటర్లా కన్సిస్టెన్సీలో రావాలండి. అది దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు మీరు దాంట్లోని బాగా చిక్కగా అయిపోయింది అనుకుంటే కొంచెం వాటర్ పోసుకుని అలా కలుపుతూ ఉండాలండి. అది బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంచుమించు మనం జావ తాగుతాం చూడండి, ఆ జావా కన్సిస్టెన్సీలోకి రావాలండి. అలా జావ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత దాన్ని మీరు జాగ్రత్తగా కలుపుతూ ఉండాలండి. అలా కలిపి దాంట్లోనే చెప్పాను కదండి, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం, కొంచెం సాల్ట్ వేసి మిక్సీ కొట్టి అది కలపాలండి. అది కలిపిన తర్వాత అప్పుడు మీరు దాన్ని ఇంకా బాగా కలుపుతూ ఉండాలండి. కలుపుతుంటే ఉండలు లేకుండా కలపాలండి. అప్పుడే మీ వడియాలు పగిలిపోకుండా నీట్గా వస్తాయి. పైన చూపించినట్టు అలా కలుపుతూ ఉండాలండి. అలా కలిపితే నీట్గా వస్తాయన్నమాట. అలా కలుపుకుని దాంట్లో కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుని చిక్కదనం సరిపోతుందా లేదా చూసుకుని మిక్స్ చేసుకుని కలుపుకోవాలండి. అప్పుడు దాన్ని కొంచెం ఎసరు మరిగించినట్టు కొద్దిగా మరిగించాలండి. అలా మరిగిస్తే అది గట్టిగా అయ్యి చిక్కగా అయ్యి దగ్గర పడుతుందండి. అప్పుడు మీరు దాన్ని మెల్లగా దించి వేరే కొంచెం చల్లారనివ్వాలండి. చల్లారనిచ్చి వేరే చిన్న గిన్నెల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. అప్పుడు అంటే మీకు వడియాలు పెట్టడానికి ఈజీగా ఉంటుంది. అప్పుడు వేరే చిన్న గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుని మనం పప్పు చారులు పోసుకుంటాం కదండి, ఆ గరిటెలు అలాంటి గరిటెలు తీసుకుని దాంట్లో పెట్టుకోవాలండి. తర్వాత చోట కొంచెం శుభ్రం చేసుకుని ఒక తెల్లటి షీట్లు ఏమన్నా వేసుకుని దాంట్లో ఒక పైన చూపించిన విధంగా ఒక్కొక్క చిన్న బాల్ లాగా వడియం పెట్టడం స్టార్ట్ చేయాలండి. అలా చీర మొత్తం నీట్గా, చీర కానీ ఏదైనా మీరు వేసుకున్న బట్ట ఏదైనా దానికి తగ్గట్టుగా నీట్గా వడియం పెట్టుకుంటే అది అలా దాన్ని సాయంత్రం వరకు అలా ఉంచేస్తే అది ఎండి ఆ క్లాత్కి అతుక్కుపోతుందండి. ఆ క్లాత్కి అతుక్కున్న తర్వాత మరుసటి రోజున ఆ క్లాత్ కట్టుకుపోయిన తర్వాత రాత్రి తీసి క్లాత్ పక్కన పెట్టుకుని మరుసటి రోజున క్లాత్ని బ్యాక్ సైడ్ తిప్పి వాటర్తో తడిపితే వడియాలు ఈజీగా వస్తాయండి. అంతే అండి, వడియాలు